గ్రీకు దేశం భారతీయ నాగరికతను రూపుదిద్దిందా? ఆ చరిత్ర పుటల్లో ఎప్పుడూ ఒక తీవ్రమైన ఆసక్తిని రేకెత్తించి ఒక నాటకీయమైన ప్రశ్న ఇది. అవును. రెండు అద్భుతమైన ప్రపంచాలు ముఖాముఖి ఎదురుపడినప్పుడు అసలు ఎవరు ఎవరిని మార్చారు అనేది ఎప్పుడూ ఒక పెద్ద మిస్టరీనే. ఖచ్చితంగా. క్రీస్తుపూర్వం 327–26 ప్రాంతంలో మహావీరుడైన అలెగ్జాండర్ వాయువ్య భారతదేశంపై దండయాత్ర చేసిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ దండయాత్ర కేవలం ఒక సైనిక చర్యగా, ఒక రక్తపాతంగా మాత్రమే మిగిలిపోలేదు కదా? లేదు, అస్సలు కాదు. అలెగ్జాండర్ వెనుదిరిగిన తరువాత కూడా వాయువ్య భారతదేశంలో, అంటే ఇప్పటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో విశాలమైన ఇండో గ్రీక్ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఒకవైపు అద్భుతమైన కళలు, తత్వశాస్త్రమున్న గ్రీకు సంస్కృతి, మరోవైపు వేదాలు, ఉపనిషత్తులతో విలసిల్లుతున్న అత్యంత ప్రాచీనమైన భారతీయ నాగరికత. ఈ రెండూ ఢీకొన్నప్పుడు రక్తం చిందిందా, లేక కొత్త ఆలోచనలు చిగురించాయా? నిజంగానే గ్రీకులు మన జీవన విధానాన్ని మార్చేశారా? అదే ఈనాటి మన ప్రధానమైన అన్వేషణ. దీనికోసం ప్రముఖ చరిత్రకారులు గౌరంగనాథ్ బెనర్జీ గారు రచించిన హెలెనిజం ఇన్ ఏన్షియంట్ ఇండియా, అంటే ప్రాచీన భారతదేశంలో గ్రీకు సంస్కృతి ప్రభావం అనే అద్భుతమైన పుస్తకంలోని మూలాలను మనం లోతుగా పరిశీలించబోతున్నాం. సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. ఈ పుస్తకంలో బెనర్జీ గారి ప్రధాన వాదన ఏమిటి? బెనర్జీ గారి పరిశోధనల ప్రకారం గ్రీకు సంస్కృతి లేదా ఈ హెలెనిజం అనేది భారతదేశంలో ఒక ఉత్ప్రేరకంలాగా పనిచేసింది. అంటే ఆంగ్లంలో దాన్ని ఫర్మెంట్ అంటారు. ఒక ఉత్ప్రేరకంలాగా అంటే మనం గోధుమ పిండిలో కాస్త ఈస్ట్ కలిపినట్లు ఊహించుకోవచ్చా? కరెక్ట్, సరిగ్గా అలాంటిదే. ఆ ఈస్ట్ అనేది పిండిని రొట్టెగా మారుస్తుంది, దాన్ని ఉబ్బేదా చేసి ఒక కొత్త రూపమిస్తుంది. కాని గోధుమ పిండి మూల స్వభావాన్ని మాత్రం పూర్తిగా వేరే పదార్థంగా మార్చేలేదు. బెనర్జీ గారి వాదన కూడా ఇదేనా? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే సరిగ్గా అదే. గ్రీకు సంస్కృతి మన భారతీయ కళలలో, ముఖ్యంగా కొన్ని నిర్దిష్టమైన పద్ధతులలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. కాని అది మన ఆధ్యాత్మిక మూలాలను, మన సామాజిక అస్తిత్వాన్ని ఏమాత్రం కదిలించలేకపోయింది. అంటే గ్రీకుల ప్రభావం అన్ని రంగాల మీద ఒకేలా లేదంటారా? ఖచ్చితంగా లేదు. శిల్పకళ, ఖగోళశాస్త్రం లాంటి రంగాలలో వారి ముద్ర చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాని మతం, తత్వశాస్త్రం, సాహిత్యం లాంటి విషయాలకొచ్చేసరికి భారతీయ సంస్కృతి ఒక ఇనుపకోటల తన స్వతంత్రతను కాపాడుకుంది. ఆ విభజన రేఖ ఎక్కడుంది అనేది ఈ పుస్తకం మనకు చాలా స్పష్టంగా చూపుతుంది కదా. మనం ముందుగా ఆ ప్రస్ఫుటమైన ముద్ర కనిపించే శిల్పకళ రంగంలోకి వెళ్దాం. తప్పకుండా. ఇది ఈ పుస్తకంలో అత్యంత విజువల్గా ఉండే భాగం. అవును. ఈ గాంధార శిల్పకళ గురించి చదువుతుంటే ఒక అద్భుతమైన విజువల్ డాక్యుమెంటరీ చూస్తున్న అనుభూతి కలుగుతోంది. ఒకసారి ఆ పెషావర్ లోయ, యూసఫ్జాయ్ ప్రాంతాలలోని ఆ రాతి శిల్పాలను ఊహించుకోండి. బుద్ధుడి విగ్రహాలను చెక్కే విధానంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది కదా ఇక్కడ. నిజమే. అప్పటివరకు బౌద్ధమతంలో బుద్ధుడిని మానవ రూపంలో పూజించే సంప్రదాయం బలంగా లేదు. కేవలం పాదముద్రలు లేదా బోధి వృక్షం ద్వారా ప్రతీకాత్మకంగా చూపేవాళ్లు. అవును. కాని ఇక్కడ ఎక్కడో గ్రీసు దేశంలో అపోలో దేవుడిని చెక్కే శైలిలో ఇక్కడ శాంతికి ప్రతీకైన బుద్ధుణ్ణి చెక్కడం ప్రారంభించారు. ఆ వస్త్రధారణ, దాన్ని డ్రేపరీ అంటారు కదా, ఆ మడతలు, కండరాలు తిరిగిన దేహం. ఖచ్చితంగా. ఒక భారతీయ సన్యాసిని అంత భౌతికంగా, అంత వాస్తవికంగా చెక్కడం స్థానిక బౌద్ధులకు మొదట్లో చాలా వింతగా అనిపించి ఉండాలి. ఖచ్చితంగా అనిపించి ఉంటుంది. ఈ సాంస్కృతిక ఘర్షణను అప్పటి కళాకారులు ఎలా అధిగమించారు? ఆ ఘర్షణే గాంధార కళకు ప్రాణం పోసింది అనాలి. గ్రీకులకు తమ దేవతలను అత్యంత అందమైన, దృఢమైన మానవ రూపాల్లో చూసుకోవడం అలవాటు. ఇండోగ్రీక్ పాలకులు బౌద్ధమతాన్ని ఆదరించడం మొదలుపెట్టినప్పుడు వాళ్లు తమకు అలవాటైన క్లాసికల్ శైలిలో బుద్ధుణ్ణి చూడాలనుకున్నారు. అంటే పూర్తిగా గ్రీకు పద్ధతికి లొంగిపోయారా మన శిల్పులు? లేదు, లొంగిపోలేదు. వారు బుద్ధుడి ముఖంలో అచంచలమైన ప్రశాంతతను, ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని చెక్కుతూనే ఆకృతికి మాత్రం గ్రీకు వాస్తవికతను అద్దారు. ఇది ఒక పర్ఫెక్ట్ బ్లెండ్. ఇందులో నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన అంశం ఇంకొకటుంది. కేవలం శైలి మాత్రమే కాదు, సాక్షాత్తు గ్రీకు దేవతలు నేరుగా మన బౌద్ధ శిల్పాలలోకి ప్రవేశించారు కదా. అవును, ఇది చాలామందికి తెలియని ఆసక్తికరమైన చారిత్రక వాస్తవం.
కొన్ని చోట్ల బుద్ధుడి విగ్రహాల పక్కన గ్రీకు వీరుడైన హెరాక్లీస్ తన చేతిలో గదను పట్టుకుని బుద్ధుడికి అంగరక్షకుడుగా నిలబడి ఉండటం కనిపిస్తోంది. అతడినే బౌద్ధంలో వజ్రపాణిగా మార్చేశారు. కరెక్ట్. అలాగే గ్రీకు దేవత ఎథీనా, సూర్యభగవానుడిని పోలిన హీలియోస్ లాంటి రూపాలు కూడా ఈ బౌద్ధ శిల్పాలలో భాగమయ్యాయి. అత్యంత హింసాత్మకమైన యుద్ధాలకు ప్రతీకైన హెరాకిల్స్ పరమశాంతమూర్తి అయిన బుద్ధుడి పక్కన నిలబడటం ఒక సినిమాటిక్ కాంట్రాస్ట్ లాగా అనిపిస్తుంది. దీని వెనుక ఒక బలమైన రాజకీయ, సామాజిక అవసరముంది. పాలకులేమో విదేశీయులు, ప్రజలు స్థానికులు. ఈ రెండు వర్గాల మధ్య వారధి నిర్మించడానికి మతాన్ని, కళను చాలా చాకచక్యంగా వాడుకున్నారు. అంటే హెరాకిల్స్ను వజ్రపాణిగా చూపించడం ద్వారా? అవును. దాని ద్వారా గ్రీకులకు అది తమ దేవుడే అనిపిస్తుంది. భారతీయులకు అది తమ దైవానికి రక్షకుడనిపిస్తుంది. ఇది కేవలం కళాత్మక స్వేచ్ఛ కాదు, రెండు భిన్నమైన ఆచారాలను ఒకే వేదిక మీదకు తీసుకురావడానికి చేసిన ఒక మేధోపరమైన ప్రయత్నం. అందుకే ఈ గాంధార కళ అనేది ఒక గుడ్డి అనుకరణ కాదు, అదొక అద్భుతమైన సమ్మేళనం. ఎంత అద్భుతమైన విశ్లేషణ! అయితే ఈ సమ్మేళనం కేవలం రాళ్లమీద, శిల్పాల మీద మాత్రమే కాదు, ప్రజల జేబుల్లో నిత్యం తిరిగే నాణేల మీద కూడా చాలా బలంగా ముద్రించబడింది. ఖచ్చితంగా నాణేల అధ్యయన శాస్త్రం అంటే న్యూమిస్మాటిక్స్ అనేది చరిత్రను దవ్వడానికి ఒక పవర్ఫుల్ టూల్. అవును. బెగ్రామ్, తక్షశిల ప్రాంతాల్లో బయటపడిన ఆ కాలపు నాణేలు దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు కదా. ఈ నాణేల విషయంలో ఇండోగ్రీకులు తీసుకువచ్చిన అతిపెద్ద మార్పు ఆ ద్విభాషా విధానం. అవును, ద్విభాషా నాణేలు. ఒకవైపు గ్రీకు భాష, మరోవైపు ఖరోష్ఠీ లేదా బ్రాహ్మీ లాంటి భారతీయ లిపులు ముద్రించడం. ఇది అప్పటి సామాన్యుడి జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపి ఉంటుందంటారు? నాణేల చరిత్రలో ఇదొక విప్లవమనే చెప్పాలి. ఎందుకంటే అలెగ్జాండర్ దండయాత్రకు ముందు మన భారతదేశంలో ప్రామాణికమైన రాజుల బొమ్మలున్న నాణేలు లేవు. అంటే ఆ పంచ్మార్క్ నాణేలు వాడేవారా? కరెక్ట్. అప్పట్లో కేవలం బరువును బట్టి విలువను నిర్ణయించే ఆహత నాణేలు ఎక్కువగా వాడేవారు. వాటిపై చెట్లు, జంతువుల ముద్రలుండేవి. కాని గ్రీకులు రాజుల ముఖచిత్రాలను, వారి పేర్లను, బిరుదులను నాణేలపై అత్యంత స్పష్టంగా ముద్రించే విధానాన్ని పరిచయం చేశారు. అంటే ఒక సామాన్య రైతు తన చేతిలో ఉన్న నాణ్యం మీద తనను పాలిస్తున్న ఆ విదేశీ రాజు కళ్లలోకి నేరుగా చూడగలిగేవాడన్మాట. అవును. అయితే ఆ నాణ్యం వెనక్కి తిప్పితే తన సొంత భాష, తన సొంత లిపి కనిపించేది. పాలకుడు వేరైనా భాష మనదే అని ఒక భరోసా. కాని ఆ ద్విభాషా విధానమే వారి పతనానికి లేదా వారి విలీనానికి ఒక చారిత్రక సాక్ష్యంగా మిగిలిపోయింది అంటారు బెనర్జీ గారు. అది చాలా ఖచ్చితమైన పరిశీలన. కాలక్రమంలో ఈ నాణ్యాలలో వచ్చిన మార్పులను గమనిస్తే ఒక పెద్ద కథే అర్థమవుతుంది. అపోలోడోటస్ లేదా మినాండర్ లాంటి ప్రారంభ ఇండోగ్రీక్ రాజుల నాణ్యలు అత్యంత స్వచ్ఛమైన గ్రీకు శైలిలో ఉండేవి. కాని ఒక శతాబ్దం గడిచేసరికి నాణ్యాల తయారీ నాణ్యత పూర్తిగా పడిపోయింది. గ్రీకు పదాలు తప్పుల తడకలుగా ముద్రించబడ్డం మొదలైంది కదా. దీని వెనక ఉన్న చారిత్రక పరిణామమేమిటి? ఆ పరిణామమే సాంస్కృతిక విలీనానికి అతిపెద్ద రుజువు. నాణ్యాల మీద గ్రీకు భాష తప్పులుగా ముద్రించబడుతోంది అంటే దాని అర్థం ఆ నాణ్యాలు తయారు చేసే కార్మికులకు, బహుశా ఆ పాలకులకు కూడా గ్రీకు భాష మాతృభాష కాకుండా పోయిందని. అంటే వాళ్ళు స్థానికుల్లో కలిసిపోయారానా? ఖచ్చితంగా. తమ మాతృభూమి అయిన గ్రీసు దేశంతో సంబంధాలు తెగిపోవడం వల్ల వాయువ్య భారతదేశంలో స్థిరపడిన గ్రీకులు క్రమంగా స్థానిక జనాభాతో వివాహ సంబంధాలు కలుపుకున్నారు. ఉదాహరణకు మినాండర్ లాంటి గొప్ప రాజు మిలిందగా మారిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అవును. ఆ మిలింద పన్హా అనే గ్రంథం చాలా ప్రసిద్ధం కదా. అందులో బౌద్ధ భిక్షువు నాగసేనుడితో అతడు చేసిన తాత్విక చర్చలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. నిజమే. ఇదంతా దేని సూచిస్తుంది? గ్రీకులు స్థానికులను మార్చడం కాదు, కాలక్రమంలో గ్రీకులే స్థానిక భారతీయ స్రవంతిలో కలిసిపోయారు అని. నిజంగా చేతిలో ఉండే ఒక చిన్న లోహపు ముక్క ఇంత పెద్ద సామ్రాజ్యాల విలీనాన్ని కళ్లకు కడుతుందని ఊహించడం అద్భుతంగా ఉంది. సరే, ఇప్పుడు ఈ భౌతిక ఆధారాల నుండి కొంచెం ఆలోచనాత్మకమైన విషయాలకు మళ్ళుదాం. అంటే మతం, తత్వశాస్త్రం, ఖగోళశాస్త్రం. ఇది ఇంకొక ముఖ్యమైన కోణం. ఖగోళశాస్త్రంలో గ్రీకుల ప్రభావం భారతీయులపై ఉందని బెనర్జీగారి పుస్తకం ఖచ్చితమైన ఆధారాలతో చెప్తోంది కదా. అవును. ప్రాచీన భారతదేశములో గ్రహణాలు లెక్కించటం,
నక్షత్రాల గమనాన్ని అంచనా వేయటం లాంటి విషయాల్లో మనకు ముందే అపారమైన జ్ఞానం ఉంది. కాని ఆ జ్ఞానాన్ని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో గణితపరమైన సిద్ధాంతాల రూపంలో క్రమబద్ధీకరించటంలో అలెగ్జాండ్రియన్ గ్రీకుల పద్ధతులను భారతీయులు మనస్ఫూర్తిగా స్వీకరించారు. దీనికేదైనా నిర్దిష్టమైన ఉదాహరణ ఉందా? మంచి ఉదాహరణ ఉంది. 6వ శతాబ్దంలో వరాహమిహిరుడు రచించిన పంచసిద్ధాంతిక తీసుకోండి. అందులో ప్రస్తావించబడిన 5 సిద్ధాంతాలలో రోమక సిద్ధాంతం మరియు పౌలిసి సిద్ధాంతం అనేవి నేరుగా గ్రీకు రోమన్ ఖగోళశాస్త్రం ఆధారంగా రాయబడినవేనని డాక్టర్ థిబోట్ లాంటి పరిశోధకులు నిర్ధారించారు. ఈ జ్ఞాన మార్పిడిలో పదాల ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. గ్రీకు భాషలో వృత్తం లేదా గ్రహాల కక్షా కేంద్రానికి సంబంధించిన పదాన్ని కెంట్రాన్ అంటారు. అది మన సంస్కృతంలోకి వచ్చేసరికి కేంద్రగా మారిపోయింది. అవును, హోరా, ద్రేఖాణా లాంటి ఎన్నో గ్రీకు సాంకేతిక పదాలు భారతీయ జ్యోతిష్య ఖగోళశాస్త్రాల్లోకి వచ్చి స్థిరపడ్డాయి. మరి దీనిపై అప్పటి సాంప్రదాయిక భారతీయ పండితుల స్పందన ఎలా ఉండేది? వారు ఈ విదేశీ జ్ఞానాన్ని వ్యతిరేకించలేదా? ఇక్కడే భారతీయ ఆలోచన విధానంలోని విశాల దృక్పథం మనకు కనిపిస్తుంది. గార్గీ సంహితలో ఒక ప్రసిద్ధమైన శ్లోకముంది. దాని అర్థమేమిటంటే, యవనులు అంటే గ్రీకులు మ్లేచ్లే అయినప్పటికీ ఖగోళశాస్త్రంలో వారికున్న అపార జ్ఞానం వల్ల వారిని ప్రాచీన ఋషుల్లాగా గౌరవించాలి అని. అద్భుతం. సామాజికంగా వారిని విదేశీయులుగానే చూసినప్పటికీ జ్ఞానం విషయానికి వచ్చేసరికి దాన్ని స్వీకరించడంలో ఎటువంటి పక్షపాతం చూపించలేదు. ఎక్కడ ఉపయోగకరమనిపిస్తే అక్కడ ఆ జ్ఞానాన్ని ఆహ్వానించారు. మరి తత్వశాస్త్రం, వైద్యరంగాల పరిస్థితి ఏమిటి? గ్రీకులకు సాక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి ఉద్దండులైన తత్వవేత్తలున్నారు. హిప్పోక్రేట్స్ లాంటి వైద్య పితామహుడున్నాడు. వారి ఆలోచనలు మన ఉపనిషత్తుల్లో గాని మన ఆయుర్వేదాన్ని గాని ఏమాత్రం ప్రభావితం చేయలేదా? ఈ 2 రంగాలలో కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్లు ఖగోళశాస్త్రంలో గ్రీకులను గౌరవించిన భారతీయులు తమ తత్వశాస్త్రంలోకి వారిని ఏమాత్రం అనుమతించలేదు. ఎందుకలా జరిగింది? ప్రధాన కారణం 2 సంస్కృతులు ఆలోచించే విధానంలో ఉన్న ప్రాథమిక వ్యత్యాసం. గ్రీకుల తత్వశాస్త్రం ఎక్కువగా భౌతిక ప్రపంచం చుట్టూ, తర్కం చుట్టూ తిరుగుతుంది. ఉదాహరణకు థేల్స్ లాంటి గ్రీకు మేధావులు నీరు, గాలి లాంటి భౌతిక మూలకాల నుండి సృష్టి ఎలా జరిగిందో ఆలోచించారు. అవును, వాళ్ళ ఫోకస్ అంతా భౌతిక శాస్త్రం మీద ఉండేది. కాని భారతదేశంలో కపిలుడి సాంఖ్యదర్శనం లాంటివి పూర్తిగా ఆత్మ, పరమాత్మ, కర్మ సిద్ధాంతాల చుట్టూ అత్యంత లోతైన మెటాఫిజికల్ మార్గంలో ప్రయాణించాయి. అంటే భారతీయ న్యాయశాస్త్రానికి గ్రీకుల సిలోగిజంకి పోలికలున్నప్పటికీ ఎవరూ ఎవరినీ కాపీ కొట్టలేదుంటారా? ఖచ్చితంగా. కాలానుగుణంగా చూస్తే మన ఉపనిషత్తులు, బౌద్ధ తార్కిక గ్రంథాలు గ్రీకు తత్వవేత్తల కాలం కంటే ముందువి లేదా సమకాలీనమైనవి. 2 సంస్కృతులు తమకంటూ ఒక ప్రత్యేకమైన స్వతంత్రమైన మార్గంలో అభివృద్ధి చెందాయి. వైద్యరంగంలో కూడా ఇదే జరిగిందా? అవును. గ్రీసులో హిప్పోక్రేట్స్ శరీరంలోని 4 ద్రవాల ఆధారంగా అంటే 4 హ్యూమర్స్ ఆధారంగా వైద్యం చేస్తే, ఇక్కడ చరక సంహిత, సుశ్రుత సంహిత లాంటి ఆయుర్వేద గ్రంథాలు వాతాపిత్త కఫాలు అనే త్రిదోషాల ఆధారంగా పూర్తిగా స్వతంత్రమైన వైద్య విధానాన్ని నిర్మించాయి. ఇవి ఒకే సమయంలో సమానాంతరంగా అభివృద్ధి చెందిన గొప్ప విజ్ఞాన భాండాగారాలు. ఇదంతా వింటుంటే గ్రీకు ప్రభావం అనేది కొన్ని నిర్దిష్ట రంగాలలో మాత్రమే ఉండి మిగతా చోట్ల భారతీయ సంస్కృతి అత్యంత దృఢంగా నిలబడిందనే విషయం చాలా స్పష్టమవుతోంది. అయితే ఈ అంశంపై ఆధునిక చరిత్రకారుల మధ్య చాలా పెద్ద యుద్ధమే, ఒక రకమైన అకాడమిక్ డిబేట్ జరిగింది కదా? అవును, చరిత్రకారుల మధ్య ఇది ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. సామ్రాజ్యవాద చరిత్రకారులైన విన్సెంట్ ఏ స్మిత్ వంటివారు గాంధార శిల్పకళ అంతా కేవలం ఐరోపా వాళ్ల మేధో సంపత్తే అన్నారు. అందులో భారతీయత ఏమీ లేదు అన్నట్లుగా వాదించారు. దానికి ప్రతిస్పందనగా ఈబీ హ్యావెల్, ఆనందకుమారస్వామి లాంటి జాతీయవాద కళా విమర్శకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది పూర్తిగా భారతీయ స్వదేశీ కళ అని వాదించారు. ఈ భిన్న ధృవాల మధ్య బెనర్జీగారి విశ్లేషణ ఎలా నిలబడుతుంది? చరిత్ర రచనలో ఈ రకమైన పక్షపాతమనేది సర్వసాధారణం. ఒక వర్గం వారు వలసవాద మనస్తత్వంతో ఐరోపా ఆధిక్యతను చూపించడానికి ప్రయత్నిస్తే, మరో వర్గం వారు తమ జాతీయ భావాలను రక్షించుకోవడానికి కళకు ఎవరి అండా అవసరం లేదని ఉద్వేగంగా వాదించారు. ఈ 2 తీవ్రమైన వాదనలలో ఏదో ఒక పక్షం వహించడం సులభమేమో. అవును,
కానీ గౌరంగనాథ బెనర్జీ గారు ఈ పుస్తకంలో ప్రదర్శించిన తటస్థ వైఖరి, ఆ అకాడమిక్ బ్యాలెన్స్ అత్యంత ప్రశంసనీయమైనది. ఆయన ఎవరి ఉద్వేగాలకు తలొగ్గకుండా శిలాశాసనాలు, నాణాలు, పురావస్తు ఆధారాలను మాత్రమే నమ్ముకున్నారు. బెనర్జీ గారి ఈ సమతుల్య వివరణను బలపరుస్తూ ఆయన పుస్తకంలో ఒక అద్భుతమైన ఫ్రెంచ్ రచయిత మారీస్ మైండ్రాన్ మాటలను ఉటంకించారు. గాంధార కళ ఎలా పుట్టింది అని వివరిస్తూ, ఇది కేవలం తండ్రి లేదా తల్లి మాత్రమే కాదు, ఇది తండ్రి మరియు తల్లి కలయిక అని రాశారు. చాలా అద్భుతమైన వాక్యమది. అంటే గ్రీకు మేధస్సు, వారి వాస్తవిక కళాదృష్టి ఒకవైపు ఉంటే, భారతీయ హృదయం, అత్యున్నతమైన ఆధ్యాత్మిక భావన మరొక వైపు ఉంది. ఈ రెండూ విరుద్ధమైన శక్తులు ప్రేమతో లేదా ఒక చారిత్రక అవసరంతో కలిసితేనే గాంధార కళ అనే అద్భుత శిశువు జన్మించింది. ఇంతకంటే గొప్ప విశ్లేషణ ఉండదేమో. ఖచ్చితంగా. రెండు గొప్ప సంస్కృతులు ఒకే భౌగోళిక ప్రాంతంలో శతాబ్దాలపాటు సహజీవనం చేసినప్పుడు ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనే లెక్కలేయడం పూర్తిగా అర్ధరహితం. ఆ సహజీవనం వల్ల ఉద్భవించిన కొత్త అందాన్ని ఆస్వాదించడం ముఖ్యం అని ఈ విశ్లేషణ మనకు నేర్పుతుంది. నిజమే. గ్రీకు కళలో ఉన్న అనాటమీ, వారి జీవకళ, భారతీయ శిల్పాలలో ఉన్న ప్రశాంతమైన ధ్యానముద్ర, ఇవి రెండూ ఒకదానికొకటి పూరకంగా మారడం వల్లే ఆనాటి శిల్పాలు 2000 ఏళ్ల తర్వాత కూడా నేటికి ప్రాణమున్నట్లుగా మనతో మాట్లాడుతున్నాయి. కరెక్ట్. ఈ సుదీర్ఘమైన మేధోమదనం తర్వాత మన విశ్లేషణ ప్రారంభంలో మనం వేసుకున్న ఆ నాటకీయమైన ప్రశ్నకు ఇప్పుడు ఖచ్చితమైన సమాధానం చెప్పుకునే సమయమొచ్చింది. గ్రీకు దేశం భారతీయ నాగరికతను రూపుదిద్దిందా? ఆధారాలను బట్టి చూస్తే లేదు అని నిర్మోహమాటంగా చెప్పవచ్చు. అవును. అలెగ్జాండర్ సైన్యాలు, ఆ తర్వాత వచ్చిన ఇండో-గ్రీక్ రాజులు భారతదేశాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోలేదు. మన ప్రాథమిక ఆలోచనా విధానాలను, మత విశ్వాసాలను వాళ్లు మార్చేయలేకపోయారు. అయినప్పటికీ వాయువ్య సరిహద్దుల ద్వారా ప్రవేశించిన ఆ హెలెనిస్టిక్ గాలి మన శిల్పకళలో కొత్త ప్రాణం పూసింది, మన నాణేల తయారీ విధానాన్ని పూర్తిగా మార్చేసింది, మన ఖగోళశాస్త్ర గణనలకు కొత్త సాధనాలనందించింది. ఆ తర్వాత ఏమైంది అనేది చరిత్రలో ఒక అద్భుతమైన ముగింపు. మెల్లగా శతాబ్దాలు గడిచే కొద్దీ తమ మాతృభూమితో సంబంధాలు తెగిపోయిన ఆ గ్రీకు పాలకులంతా ఈ విశాలమైన భారతీయ సముద్రంలో, సంస్కృతిలో ఒక చిన్న నీటిబొట్టులా కలిసిపోయారు. వాళ్ల పేర్లు మారాయి, వాళ్ల భాష మారింది, వాళ్ల దేవుళ్ళు మారారు. ఒక శక్తివంతమైన నాగరికత మరో అద్భుతమైన నాగరికతతో ఢీకొన్నప్పుడు కేవలం యుద్ధాలే జరగాల్సిన పనిలేదు అనడానికి చరిత్ర మనకందించిన అత్యుత్తమ పాఠమిది. తమ అత్యుత్తమ లక్షణాలను ఒకరికొకరు పంచుకున్నారు, చివరికి చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన అధ్యాయాన్ని లిఖించి కాలగర్భంలో కలిసిపోయారు. ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఆధునిక యుగంలో కూడా గ్లోబలైజేషన్ పేరుతో ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో సంస్కృతులు, కొత్త పోకడలు మన జీవన విధానంలోకి దూసుకొస్తున్నాయి. ప్రాచీన భారతీయుళ్లాగా పనికొచ్చే విజ్ఞానాన్ని మాత్రమే స్వీకరించి మన మూలాలను కాపాడుకుంటూ భవిష్యత్తు వైపు ఎలా అడుగులు వేయాలి అనేది చరిత్ర ఎప్పుడూ మన ముందు ఉంచుతున్న సవాలు. ఇటువంటి పుస్తకాల విశ్లేషణ కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుస్తకం హస్తభూషణం.